హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను ఎండతో పని లేకుండా, సీజన్తో పని లేకుండా టమాటా పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలి, అలాగే ఎక్కువ రోజులు స్టోరేజ్ ఎలా ఉండాలనేది ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఇంతవరకు మీరు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త వారైతే పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయడం వల్ల నేను కొత్తగా వీడియోస్ అప్లోడ్ చేసి ముందుగా వస్తాయి. ముందుగా తయారీ విధానం చూసేద్దాం. నేను ఇక్కడ కేజీ టమాటాలు తీసుకున్నానండి. టమాటాలు ముందుగా శుభ్రంగా కడిగేసుకొని తుడిచి ఒక 2 గంటలు అలా ఆరనివ్వండి. బొడ్డు దగ్గర మాత్రం అస్సలు వాటర్ తడి ఉండకుండా చూసుకోండి. అలా ఆరిన తర్వాత టమాటాలని 4 ముక్కలుగా కానీ, లేదంటే ఇలా అడ్డంగానే నిలువుగానైనా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న ముక్కలు పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మనం కట్ చేసుకున్న టమాటా పీసెస్ని యాడ్ చేసుకుందాము. కేజీకి 100 గ్రాముల చింతపండు పర్ఫెక్ట్గా సరిపోతుందండి. చింతపండులో ఉన్న నారలు కానీ, పిక్కలు కానీ, దానిపైన పొట్టు ఉంటుంది కదా, అది కూడా రాకుండా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా మిక్స్ చేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. మనకి ఎటువంటి వాటర్ అవసరం లేకుండా పర్ఫెక్ట్గా టమాటాలోంచి వచ్చే వాటర్తోనే టమాటా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. అలాగే గరిటె కూడా తడి లేకుండా ఉండేలా చూసుకోండి. మనం ఈ పచ్చడి గురించి ఏమేమి వాడతామో ఆ వస్తువులన్నీ కూడా తడి లేకుండా చూసుకుంటే ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటుంది. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఎందుకంటే టమాటా పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. ఇది ఇన్స్టెంట్గా ఎప్పుడంటే అప్పుడు రెడీ చేసుకోవచ్చు. సీజన్తో అస్సలు లేదు. మీరు అప్పటికప్పుడు 10 కాయలు పెట్టుకోవాలన్నా కూడా ఇదే ప్రాసెస్లో కారం, ఉప్పు అన్నీ కూడా కరెక్ట్ క్వాంటిటీలో వేసుకుంటే ఎక్కువ రోజులు కూడా స్టోరేజ్ ఉంటుందండి. నేను చెప్పిన ప్రాసెస్ కరెక్ట్గా ఫాలో అవ్వండి. మీరు ఖచ్చితంగా ఫస్ట్ టైం పెట్టినా కూడా ఇంట్లో పిల్లలందరికీ కానీ, పెద్దవాళ్ళకి కానీ అందరికీ నచ్చుతుందండి. ఈ విధంగా టమాటా మొత్తం గుజ్జుగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. సిమ్లో పెట్టి కుక్ చేసుకోండి, అప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మరలా చెప్తున్నాను, ఎక్కడ కూడా తడి లేకుండా ఉండేలా చూసుకుంటే పచ్చడి అనేది మంచిగా స్టోరేజ్ అవుతుందండి మనకి. చూడండి, టమాటా అంతా దగ్గరగా మగ్గింది. పూర్తిగా చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోండి. రోలు ఉంటే కనుక రోట్లోనైనా కూడా రుబ్బుకోవచ్చు. నేను ఇక్కడ 1 కేజీకి 50 గ్రామ్స్ కారం యాడ్ చేస్తున్నాను. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్. మనకి పచ్చడిలో కొంచెం ఉప్పు ఫస్ట్ తెలియదు, కానీ తర్వాత ఊరిన కొద్దీ మనకు కొంచెం పచ్చడి ఉప్పు తక్కువ అవుతుంటుంది. దాన్ని చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక 1/2 కప్పు ఉప్పు యాడ్ చేశాను. అలాగే 1 టేబుల్ స్పూన్ మెంతుల పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ ఆవాల పౌడర్, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను, ఒకసారి చూసుకోండి. ఇవన్నిటిని కూడా మిక్స్ చేసేసుకోండి. అయితే మెంతులు, ఆవాలు దోరగా ఫ్రై చేసుకొని మిక్సీ పెట్టేసి మెత్తటి పౌడర్లా చేసుకొని మిక్స్ చేసుకోండి. నా దగ్గర ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా వేసేసాను. ఒకవేళ మీ దగ్గర లేకపోతే పౌడర్ చేసి యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. అయితే మిక్సీలో వేసుకొని అయినా కూడా ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. అయితే మిక్సీలో మనం ఎటువంటి వాటర్ కంటెంట్ యాడ్ చేయకపోవడం వల్ల అక్కడక్కడ మిక్స్ అవ్వనట్టుగా ఉంటుంది. అందుకని ఇలా బౌల్లో వేసుకొని మిక్స్ చేసేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. మిక్సీని కూడా తడి లేకుండా చూసుకోండి. తడంతా ఆరిన తర్వాతే అప్పుడు ఈ పచ్చడిని వేసి మిక్సీ పట్టుకోండి. రోట్లోనైనా కూడా చాలా బాగుంటుందండి. రోటి పచ్చళ్ళకి చాలా రుచి పెరుగుతుంది కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఒక 1/2 కప్పు వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకొని, వెల్లుల్లిపాయ ఏమీ మెత్తగా అవ్వనవసరం లేదండి. అక్కడక్కడ ముక్కలుగా ఉన్న మంచి బాగుంటుంది టేస్ట్. పచ్చళ్ళలో వెల్లుల్లిపాయలు అంటే చాలామందికి ఇష్టం కదా. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 1/2 కేజీ ఆయిల్, నువ్వుల నూనె కానీ, పల్లి నూనె కానీ వాడండి. పచ్చడికి రుచి రావాలంటే నూనె కూడా ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ అండి. అయితే సన్ఫ్లవర్ ఆయిల్ వాడకూడదా అంటారేమో. కొంచెం పచ్చడి పెట్టుకున్నప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్తో యూస్ చేసేసుకోండి. ఒకవేళ మీ దగ్గర నువ్వుల నూనె ఉంటే కనుక నువ్వుల నూనెని ప్రిఫర్ చేయండి. చట్నీలు, ఈ పచ్చళ్ళు రుచి పెరగాలంటే ఆయిల్ కూడా మంచి ఒక పార్ట్ అనమాట. ఇప్పుడు నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక 6 వెల్లుల్లి రెబ్బలు, ఒక 5 ఎండుమిర్చి, ఒక 1/2 కప్పు కరివేపాకు. కరివేపాకు కూడా కొంచెం ఎక్కువ వేసుకొని, వెల్లుల్లి రెబ్బలు కూడా ఎక్కువ వేసుకుంటే నూనెలో ఆ రెండిటి టేస్ట్ దిగి చాలా బాగుంటుందండి. ఇంకొకటి, తాలింపు పూర్తిగా వేగిన తర్వాతే మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటో క్యూరీని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే తాలింపు సరిగ్గా వేగకపోతే ఆ పప్పుల టేస్ట్ అంతా కూడా దిగి పచ్చడి చాలా బాగోదండి అసలుకి. అందుకని కొంచెం టైం లేట్ అయినా కూడా తాలింపుని మాత్రం పర్ఫెక్ట్గా వేగనివ్వండి. ఇంకోటి ఏంటంటే, మనకి ఏ పచ్చడి అయినా కూడా తాలింపు చల్లారిన తర్వాత దాన్ని మనం పచ్చళ్ళు యాడ్ చేసుకుంటాం. కానీ ఈ పచ్చడి కొంచెం డిఫరెంట్ కదండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసేసుకుంటున్నారండి, పచ్చడి అన్నారు కదా అని అంటున్నారేమో. కానీ ఇలా చేయడం వల్లే మనకి సంవత్సరం వరకు నిలవ ఉంటుందండి. ఇది ఒక టెక్నిక్ అనమాట. ఎందుకంటే 6 మంత్స్ 3 మంత్స్ ఉంటుంది.
ఈ రెడీమేడ్ పచ్చళ్ళు పాడైపోతూ ఉంటాయి. ఇలా నూనెలో ఉడికించడం వల్ల సంవత్సరం వరకు పాడవకుండా ఉంటుంది. గరిట, స్పూను, డబ్బాలు మనం దీని గురించి ఏ వస్తువు వాడతామో అవన్నీ కూడా క్లీన్గా తుడుచుకొని ఆరనిచ్చి తర్వాత ఏదైనా పని స్టార్ట్ చేయండి. చట్నీ విషయంలో ఏ పచ్చడైనానండి, ఈ పచ్చడనే కాదు, పచ్చళ్ళు అంటే అక్కడే దెబ్బ పడుతూ ఉంటుంది. ఒకటి ఉప్పు కారాలు సరిగ్గా సరిపోకపోవడం, తడి తగలడం, వాటి మీద ఉన్న తడి ఆరకుండానే ఏదో ఒక మిస్టేక్ జరుగుతూ ఉంటుంది. మిక్సీ కానీ లేకపోతే గిన్నెలు కానీ ఏ వాడతామో అవి తడిలోనే పెట్టేస్తుంటాం, అందుకని పాడైపోతుందన్నమాట. ఈ విధంగా సిమ్లో 2 నిమిషాలు కుక్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా కుక్ అయిందని ఎప్పుడు అర్థమవుతుందంటే ఆయిల్ మొత్తం రిలీజ్ చేసేస్తుందండి. ఆయిల్ రిలీజ్ చేసాం వరకు ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోండి. సిమ్లో పెట్టి కుక్ చేసుకోండి, హైలో పెట్టకండి. హైలో పెడితే మాత్రం ఫ్లేవర్ చేంజ్ అయిపోతుంది, పచ్చడి అంతా టేస్టీగా ఉండదు. ఇలాగా చల్లారిన తర్వాత చూడండి ఆయిల్ మొత్తం తేలింది కదా. పూర్తిగా చల్లారిన తర్వాతే గ్లాస్ బాటిల్స్లో కానీ లేదంటే పచ్చళ్ళకి మనం జాడీలు వాడతాం కదా, వాటిలో స్టోర్ చేసుకోండి. ప్లాస్టిక్లో కంటే గ్లాస్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటుంది, మంచి టేస్ట్ కూడా ఉంటుందండి. ప్లాస్టిక్స్లో కానీ స్టీల్ డబ్బాలో కానీ అస్సలు స్టోర్ చేసుకోకండి. పూర్తిగా చల్లారిన తర్వాత అలాగే గ్లాస్ బాటిల్ని కూడా శుభ్రంగా కడిగి ఆరి ఎండిన తర్వాతే అప్పుడు పచ్చడిని దాంట్లో స్టోరేజ్ చేసుకోండి. ఇది ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కింద కామెంట్స్ రూపంలో ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే ఇలా పచ్చళ్ళ రెసిపీస్ ఏమైనా కావాలంటే కనుక కింద కామెంట్స్లో అడగండి, ఖచ్చితంగా మీకు షేర్ చేస్తాను. చూడండి ఆయిల్ ఇలా పైకి తేలానిలాగా వేసుకోండి. ఒకవేళ తక్కువైతే మళ్ళీ వేడి చేసైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటో పచ్చడి రెడీ అయిపోయింది. ప్లీజ్